హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టైటిల్లో పెట్టినట్టుగా మార్క్స్ లేకుండా ఫలితాలు ఎలా చెబుతారు? సో దాని గురించి చూస్తే మీకు అందరూ తెలుసు. సో 2023లో ఈ యొక్క హైకోర్టు రిజల్ట్స్ ఇచ్చినప్పుడు మార్క్స్తో సహా అంటే స్కోర్తో సహా ఆ క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ ఆర్ స్పౌస్ నేమ్ ఇచ్చారు. ఓకేనా? అంటే ఒక క్యాండిడేట్ సంబంధించి సో పక్కా ప్రూఫ్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో క్యాండిడేట్ నేమ్ సో చూపిస్తాను చూడండి. చూడండి 2023లో వచ్చిన రిజల్ట్స్ అండి ఇవి. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రాసెసర్ తీసుకున్నాను నేను. సో ఆ ప్రాసెసర్ యొక్క పోస్ట్ సంబంధించి క్యాండిడేట్ నేమ్, హాల్ టికెట్ నెంబర్. ఓకేనా? సో హాల్ టికెట్ నెంబర్, క్యాండిడేట్ నేము, ఫాదర్ ఆర్ స్పౌస్ నేమ్, అతను యొక్క జెండర్ కానీ సో అతని కేటగిరీ ప్లస్ స్టేటస్, డేట్ ఆఫ్ బర్త్ మెయిన్గా ఇవ్వడం జరిగింది. మెయిన్గా మార్క్స్ కూడా ఇచ్చారండి. సో లాస్ట్ 2023లో నోటిఫికేషన్లో రిజల్ట్స్ ఇచ్చినప్పుడు. బట్ కమింగ్ టు ఇప్పుడు వచ్చేసరికి అది ఏమైందంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు, బట్ ఇప్పుడు ఇచ్చిన రిజల్ట్స్లో డేట్ ఆఫ్ బర్త్ కానీ ఫాదర్ ఆర్ స్పౌస్ నేమ్ కానీ మెయిన్గా మార్క్స్ ఇవ్వకుండా వాళ్ళకి షార్ట్ లిస్ట్ చేసి మరీ డైరెక్ట్గా స్కిల్ టెస్ట్కి పిలుస్తున్నారండి. మీరు అర్థం చేసుకోండి అసలు ఏం జరుగుతున్న సిస్టమ్. సో దాన్ని నెగిటివ్గా తీసుకోవాలన్నా పాజిటివ్గా తీసుకోవాలన్నా వీ కెనాట్ అండర్స్టాండ్. సో చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన రిజల్ట్స్ అండి ఇది. సో ఏ పోస్ట్ ఇది? కాపీయస్ట్ పోస్టే అండి. ఓకేనా? సో ఈ కాపీయస్ట్ పోస్ట్లో ఏం చేస్తారు, ఒక క్యాండిడేట్ యొక్క హాల్ టికెట్ నెంబర్, అప్లికేషన్ నెంబర్, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, ఓకేనా, అతను జెండరు, కేటగిరీ ఈ మాత్రం ఇచ్చారు. ఇక్కడ కానీ ఇక్కడ ఒక ఫాదర్ నేమ్, స్పౌస్ నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ మెయిన్ మార్క్స్ చూపించకుండా డైరెక్ట్గా షార్ట్ లిస్ట్ చేసి మరి స్కిల్ టెస్ట్ పంపిస్తున్నారు. ఓకేనా? సో తెలుస్తున్నది అనుకున్నాను. సో మెయిన్గా గతంలో అంటే 2023లో సో 2023లో టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ రిజల్ట్స్ ఒకేసారిగా రిలీజ్ చేశారండి. సో 2 కేటగిరీ వైజ్ని. బట్ ఈసారి ఆ విధంగా ఇవ్వలేదు. చూడండి ఈసారి మెయిన్లీ డ్రైవరు, కాపీయస్ట్, టైపియస్ట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 యొక్క పోస్ట్ యొక్క రిజల్ట్స్ మాత్రమే అనౌన్స్మెంట్ చేశారు. బట్ రిమైనింగ్ పోస్ట్ ఉన్నాయి కదా, ఏదేది జూనియర్ అసిస్టెంట్, ఎగ్జామినర్, ప్రాసెస్ సర్వర్, ఫీల్డ్ అసిస్టెంట్ అండ్ ఫైనల్గా ఆఫీస్ సబార్డినేట్, ఈ పోస్టుల యొక్క ఏ డిస్ట్రిక్ట్ కానీ వాటికి రిజల్ట్స్ ఇంతవరకు అనౌన్స్మెంట్ చేయలేవు. సో దట్ ఇస్ అ బిగ్ క్వశ్చన్. సో కొన్ని జిల్లాల్లో పోస్టులు పెరిగాయండి. మెయిన్గా నెల్లూరు డిస్ట్రిక్ట్ పోస్టులు పెంచారు. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి అయితే సో 7 నుంచి 8కి పెరిగింది. సో జూనియర్ అసిస్టెంట్ యొక్క పోస్టు సో 11 నుంచి 12కి పెరిగింది. అదేవిధంగా టైపిస్ట్ పోస్టు 10 నుంచి ఒక 2 పోస్టులు పెంచారు టోల్గా. ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టు 2 నుంచి 4 పెంచారు. ప్రాసెసర్ యొక్క పోస్ట్ని 9 నుంచి 13 పెంచారండి. 4 పోస్టులు ఇంక్రీజ్ అయ్యాయి. అదేవిధంగా ఆఫీస్ సబార్డినేట్ 46 నుండి 45 ఇక్కడ మాత్రం తగ్గింది. సో మిగతా పోస్టులన్నీ ఆల్మోస్ట్ పెరుగున్నాయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సో లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ అండి.